హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఉదయం పనికి వెళ్ళిన కాడ నుంచి ఏం పని చేసామో ఆ వీడియో, అలాగే నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. అదైతే వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పనికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి సూపులు అయితే సదురుతున్నాము. ఇలా అయితే చిన్న చిన్న బోదుల్లో అయితే ఉన్నాయి కదా, వాటిలోనైతే సూపులు అయితే సర్దుకుంటూ అయితే వెళ్ళాలి. ఆ చివరి ఒకరు పట్టుకుంటే ఈ చివరి నుంచి అయితే ఒకరైతే ఇలాగా పరుచుకుంటూ అయితే వెళ్తాము. సూపులు సదరడం అయిపోయిన తర్వాత నారు తీయడానికి అయితే వచ్చేసాము. ఇలా అయితే నారు అయితే తీస్తున్నాము. ఎదిగిందల్లా తీసుకుంటూ ఒక 50 మొక్కల్లాగా అయితే పోగులు అయితే పెడతారు. వీటిని అయితే ట్రీల్లో అయితే 500 మొక్కనైతే సర్దుతారు. ఇలా అయితే తీసేసాము. ఇవైతే 50 మొక్కలు. ఇప్పుడైతే నారు తీసేసిన తర్వాత కొంచెం ఎదగని మొక్కలు అయితే ఉంటాయి కదా, కొంచెం ఖాళీలు అయితే ఉంటాయి కదా, మొత్తం మొక్కలన్నిటిని అయితే ఒక ట్రీలో అయితే సర్దుకుని అయితే ట్రీలన్నీనైతే ఖాళీ చేసుకుని ఒక వైపునైతే పెడతారు. ఈ విధంగా అయితే ట్రీలన్నీ ఖాళీగా ఉన్న వల్ల ఒక దాంట్లో అయితే మొక్కలన్నీ నాటేసి మిగతా ట్రీలన్నీ ఒకదానిపైన ఒకటైతే పెట్టేస్తారు. కొంతమంది అయితే కొలుపు అయితే తీస్తున్నారు, కొంతమంది అయితే ట్రీలు అయితే సర్దుతున్నారు, కొంతమంది అయితే నారు అయితే తీస్తున్నారు. ఇలా అయితే చేస్తున్నాము. ఇవన్నీ తీసేసిన తర్వాత ట్రీలు కూడా ఒకదానిపైన ఒకటైతే సర్దేశారు. ఇలా అయితే ఇప్పుడైతే మొక్క అయితే వేస్తారు. ఇదైతే నేను మొన్న వీడియో అని పెట్టాను కాబట్టి ఈరోజైతే తీయట్లేదు. ఇప్పుడు సాయంత్రం 5 అయితే అయ్యింది. ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇలా అయితే వచ్చేసిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నైట్ డిన్నర్లోకి చేసే ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. ఇదైతే నైట్ డిన్నర్లోకి అయితే పన్నీర్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ అయితే బయట నుంచి తీసుకొచ్చింది. ఇదైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తాను, వాటిలోకి అయితే పన్నీర్ కర్రీ. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది చపాతీలో కాబట్టి చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా అయితే చిన్నగా అయితే కట్ చేశాను. ఆనియన్స్ని కూడా కట్ చేసేసుకున్నాను, పచ్చిమిర్చిని కూడా కట్ చేశాను. ఇప్పుడైతే టమోటాని అలాగే జీడి నూకనైతే పేస్ట్ అయితే చేస్తున్నాను. జీడి నూక వచ్చేసి 50 గ్రాములు అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే దీన్ని అయితే పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇదైతే కర్రీకి టేస్ట్ అయితే ఉంటుందని ఈ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకున్న తర్వాత బాగా అయితే ఫ్రై చేసుకుని, ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దనైతే వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి వీటిని. ఇప్పుడైతే దీనిలోకి పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత అయితే కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో అయితే పన్నీర్ ముక్కలను అయితే వేసేస్తున్నాను. వేసి పన్నీర్ ముక్కలకైతే ఉప్పు కారము ఇవి పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగైతే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు నూక అలాగే టమోటా పేస్ట్ని అయితే వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే చపాతీలు అయితే కాలుస్తున్నాను. ముందైతే ఆయిల్ లేకుండా అయితే కాల్చుకుని పక్కనైతే పెట్టుకుంటున్నాను మొత్తం కూడా. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీనిలో మసాలా వేస్తున్నాను. దీన్ని అయితే నేను ఇంట్లోనే రెడీ చేశాను మసాలా. ఈ వీడియో కూడా పెడతాను, మసాలా రెడీ చేసే వీడియో. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే వేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చపాతీలు మామూలుగా అయితే కాల్చాను కదా, ఆయిల్ వేసి అయితే ఇప్పుడైతే కాలుస్తున్నాను. ఇలాగ మొత్తం అయితే ఆయిల్ వేసి కాల్చుకుంటే చపాతీలు రెడీ అయిపోయి కర్రీ కూడా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.